ప్రతి చేనుకి కూడా ఒక ఫెన్సింగ్ ఉంటుంది. బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ కానీ ఇంకా లేదంటే వేరే రకరకాలైన ఫెన్సింగ్ అని ఉంటుంది. కానీ మా చేను చుట్టూ 25 ఎకరాల చుట్టూతో కూడా లైవ్ ఫెన్సింగే ఉంటుంది. ఈ లైవ్ ఫెన్సింగ్ యొక్క ఉపయోగం ఇంత అంత అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి వర్షాలు పడినప్పుడు. అంటే ఈరోజు మాకు 3 గంటలు 4 గంటల సేపు ఏకదాటిగా వర్షం పడింది. ఈ వర్షం పడినప్పుడు చూడండి, ఈ గడ్డికి నానిపోయి మా పశువులు కనుక ఆ గడ్డిని లాగితే మట్టి కూడా వాటి నోట్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఇట్లాగా లైవ్ ఫెన్సింగ్ మీద తింటాం అన్నమాట. వాటికి అన్నీ తెలుసు అనమాట. ఎప్పుడు ఆరితే ఎప్పుడు మట్టి రాకుండా ఉంటుందో మళ్ళీ అప్పుడే మళ్ళీ తింటాయి అనమాట ఇవి. అప్పుడు దాకా కూడా ఈ లైవ్ ఫెన్సింగ్ మీద ఇట్లా తింటూ ఉంటాయి. ఇది మన పెద్దలు శోధించి చేసినవన్నీ కూడా అర్థం పరమార్థం ఉన్నవే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ తీసేసి ఎందుకు వచ్చిందని ఐరన్ ఫెన్సింగ్ వేయటం ఇట్లాగా చేస్తూ ఉన్నాం. చూడండి, ఇవి దీంట్లో ఉండే ఔషధ మొక్కలు చాలా ఉంటాయి, మనకు తెలియదు. అవి తినటం వలన ఆరోగ్యకరంగా ఉంటాయి. ఎప్పుడైతే ఎండ వచ్చి మళ్ళీ ఇది నేల గట్టిపడిందో అట్లా నడుస్తూ ఉంటేనే తెలిసిపోతూ ఉంటుంది. దే విల్ సెన్స్ మోర్. ఆవైనా గేదైనా ఏదైనా కానీ మనం కట్టేసి ఉంచడం వలన దాని బయాలజికల్ కండిషన్ మారిపోయి ఆ సెన్స్ అనేది పోతుంది అనమాట. ఇట్లాగా ఫ్రీగా స్ట్రెస్ ఫ్రీ ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం వదిలేయటం వలన అవి మనకన్నా కూడా చక్కగా ఆలోచనారహితంగా ఉంటాయి. అప్పుడు దాని బయాలజికల్ కండిషన్ బాగుండి దాని పేడ కానీ మూత్రం కానీ పాలు కానీ ఉపయోగకరంగా ఉంటాయి. థ్యాంక్ యూ.